అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు రెసిపీ టేస్టీ యమ్మీ యమ్మీ దాల్ మఖని. నేను ఫస్ట్ టైం చేయడం అండి దాల్ మఖని. నేను చేసిన దాల్ మఖనీతో మా పిల్లలకి చపాతీ తినిపిస్తే ఇంకో ఎక్స్ట్రా చపాతీ తిన్నారు. అంత టేస్టీగా యమ్మీగా అయిందంట ఈ దాల్ మఖని. నేను కూడా టేస్ట్ చేశాను. నాకైతే నచ్చింది. అంటే నేను చేసింది నాకు ఎలాగో నచ్చుతుంది కదా, అది వేరే విషయం. చలో స్టార్ట్ చేద్దాం దీని ప్రాసెస్. ఇక్కడ హోల్ బ్లాక్ మినపప్పు తీసుకున్నాను 200 గ్రామ్స్. దీన్ని ఓవర్ నైట్ సోక్ చేశాను. దాని తర్వాత కుక్కర్లో యాడ్ చేసి 1 టీ స్పూన్ పసుపు, 4 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయాలి. ఇది ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి తీసుకొని బాగా రోస్ట్ చేసుకొని దాన్ని క్రష్ చేసుకొని హ్యాండ్తోనే సన్నగా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పప్పు గుత్తితో పప్పుని రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఒక కడాయి తీసుకోవాలి. దాంట్లో వచ్చేసి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఇది కస్తూరి మేతి పౌడర్ యాడ్ చేసి 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా దాన్ని మిక్స్ చేసిన తర్వాత ఈ పప్పుని దాంట్లోకి యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసేసి 2 కప్స్ ఆఫ్ టమాటో ప్యూరీ, అంటే 4 పెద్ద టమాటాల పేస్ట్ ఇది యాడ్ చేసేసేయాలి. దాంట్లో బాగా మిక్స్ చేసి 15 మినిట్స్ స్లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. 15 మినిట్స్ తప్పకుండా స్లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. ఒక చిన్న ప్యాన్ తీసుకొని తాలింపు వేసే ప్యాన్, దాంట్లో 3 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసి ఈ కారంని 15 నిమిషాల తర్వాత దానిపైన తాలింపు వేయాలి పప్పులోకి. అండ్ పప్పు మధ్యలో మిక్స్ చేస్తూ 15 మినిట్స్ కుక్ చేయాలి, లేకపోతే అడుగంటుకుంటుంది. ఈ తాలింపుని మిక్స్ చేసిన తర్వాత తర్వాత దాంట్లో 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేయాలి. మసాలా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ కుక్ చేయాలి. జస్ట్ 2 మినిట్స్ కుక్ చేసిన తర్వాత 20 గ్రామ్స్ బటర్ యాడ్ చేయాలి. బటర్ యాడ్ చేసి కూడా 2 మినిట్స్ కుక్ చేయాలి. అంతే, రెడీ అయిపోయింది దాల్ మఖని. మీరు కూడా చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జజాకల్లా ఖైర్. నా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్